జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న అధ్యాపకులు, లెక్చరర్లు, మహిళా టీచర్లు అందరికీ కూడా ముందస్తు హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చారిత్రక నిర్ణయం పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అధ్యాపకులకి, లెక్చరర్లకి అందరికీ కూడా 2000 మందికి నూతన వస్త్రాలు, మగవాళ్ళకి బట్టల జత, మహిళా టీచర్లకి చీరలు పంచడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇంకా నేను నా పరిధిలో ఓ 2 ఉపాధ్యాయులకి చిరు సత్కారం చేసి పెదబాల శిక్ష ఈ పుస్తకాన్ని బహుకరించాను. ఇదేంటంటే విద్యతో పాటు బుద్ధి కూడా చాలా అవసరం కాబట్టి పిల్లల్లో నైతికత పెరగాలనే కోరికతోటి ఈ పెదబాల శిక్ష అనేది విద్యా బోధనలో ఒక భాగస్వామ్యం అవ్వాలని, ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు వారి ద్వారా ఎక్కువ మంది ప్రాచుర్యం కలుగుతుంది, అలాగే చూస్తున్న మీ ద్వారా ఎక్కువ ప్రాచుర్యం కలిగి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి విద్యా విలువలతో కూడిన విద్యలో ఈ పెదబాల శిక్ష అనేది చాలా మేలు చేస్తుంది. పిల్లల మానసిక పరివర్తన మీద కూడా ఇది చాలా ఫలితం చూపిస్తుంది అని కోరుకుంటూ, ఇక భారతదేశ నిన్న ప్రకటించిన కార్పొరేషన్ డైరెక్టర్లో అనేక మంది జన సైనికులకి వచ్చే వీర మహిళలకి, అందులో మైదుకూరు ఇన్ఛార్జ్ అనుకుంటా మల్హోత్రా గారికి, అలాగే మా సోదరి శివపార్వతి గారికి, ప్రియా సౌజన్య గారికి, ఇతర డైరెక్టర్ పదవులు లభించిన జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ రోజు. ఆగస్టు 15 వేడుకల్లో ప్రధాని ప్రకటించినట్టుగా కొత్త స్లాబ్ల విధానం, 4 GST స్లాబ్లు ఉండే పూర్వం 5, 12, 18, 28 దాన్ని 5, 18కి పరిమితం చేస్తూ వస్తువులు, సూపర్ లగ్జరీ వస్తువులు మాత్రం 40% పన్ను వసూలు చేసే విధంగా 175 వస్తువుల ఫలితాలు ధరలు వీటి వల్ల తగ్గుతాయని, ఇది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఒక సువర్ణాధ్యాయం. అలాగే మరిన్ని పన్నులలో మరిన్ని సంస్కరణలు వచ్చి పన్ను ఎగవేత అన్నది ఆర్థిక దేశ ఎకానమీని దెబ్బతీస్తుంది కాబట్టి అటువి లేకుండా మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వం సుస్థిరంగా ఇటువంటి సంస్కరణలు మరెన్నో తీసుకురావాలని కోరుకుంటూ ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు దేశ ప్రజలందరి తరఫున. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చెప్పారు. ఎన్నికల ముందు ప్రతి కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అన్నది, అది సూపర్ 6లో భాగంగా దాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కలిపారు అన్నాడు. అది ఈరోజు కార్యరూపం దాల్చింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ని కలిపి యూనివర్సల్ హెల్త్ పాలసీగా రూపొందించి 1,63,00,000 కుటుంబాలు లబ్ధి చేకూర్చే విధంగా కుటుంబానికి ఏడాదికి 25 లక్షల చొప్పున వ్యయం చేయడానికి, ఉచిత వైద్యానికి కేటాయించడం చాలా చారిత్రాత్మక నిర్ణయం. ఇందులో ఏ వ్యాధులకి దీన్ని వర్తింపజేస్తారు ఏమిటన్న ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఏదైనా ఇందులో 2.5 లక్షల రూపాయల వైద్యం వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే విధంగా మిగిలిన 2.5 లక్షల పైబడి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ చెల్లించేలా చేయడం అన్నది ఒక మహత్తరమైన నిర్ణయం. ఒకటి, ప్రజలకు కావాల్సింది ఈరోజు విద్య, వైద్యం, మిగిలిన ఏమైనా సరే వాళ్ళు సంపాదించుకుంటే రెండు ఇచ్చిన నాడు ప్రతి కుటుంబం సుభిక్షం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా జనసేనలో ఔత్సాహికులందరికీ ఒక సువర్ణావకాశం వస్తోంది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. చాలా కాలం పాటు పార్టీలో పనిచేసి గుర్తింపు రాలేదనో లేకపోతే మరో ఇతర కారణాలతోనో బాధపడే వాళ్ళకి ఈవేళ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. తెలుగుదేశంతో మన పరిస్థితులు బాగున్న చోట
కలిసి మాట్లాడుకొని చర్చించుకుని పోటీల విషయంలో నిర్ణయాలు సమిష్టిగా నిర్ణయం తీసుకుని ఎక్కడైతే మనకు అవకాశాలు ఇవ్వట్లేదు ఇప్పటిదాకా అలాంటి చోట మనం మన ఉనికిని జనసేన అన్నది ఉంది అని లేదని హేళన చేసి వాళ్ళకి మన ఉనికిని చూపించే విధంగా సోషల్ మీడియాలో ఎంత బలంగా ఉన్న క్షేత్రస్థాయిలో అంతకన్నా ఎక్కువ బలం చూపించాల్సిన అవసరం ఉంది. ఔత్సాహికులందరూ సిద్ధపడి ఇది పార్టీ దశాబ్ద కాలం పాటు పార్టీ నిర్మాణం కాపాడడానికి ఈరోజు నిర్మాణం జరుగుతున్న ప్రయత్నంలో ఇది ఒక సువర్ణాధ్యాయం అవుతుంది. మిమ్మల్ని చాలామంది బలమైన ఇన్ఛార్జీలు ఉన్న చోట్ల వాళ్ళు ఎలక్షన్లో పార్టీగా బలపరచడానికి బలంగా ఉండడానికి సమర్థులైన వాళ్ళందరినీ కమిటీలో తీసుకుని బలంగా తయారు చేసుకుంటారు. పార్టీలో కొన్ని చోట్ల పార్టీని నిర్లక్ష్యం చేసిన చోట నామకే వాసి ఉన్న చోట వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు 4 రాసుకుని ఇస్తారు. కానీ నిజంగా పార్టీ కోసం పనిచేసి వాళ్ళు జిల్లా స్థాయి దాటి పైకి ఎవరికీ తెలియదు. హెడ్ ఆఫీస్లో సరైన యంత్రాంగం లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునిగో ఇక్కడ మేము బలంగా ఉన్నాం, మేము పార్టీ కోసం పనిచేస్తాం అని రుజువు చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి క్షేత్రస్థాయిలో 10 మందితో కలిసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడైతే మనకి అవకాశాలను అందిపుచ్చుకొని ఓటమి అన్నది కాదు, గెలిచినా గెలవకపోయినా మన ముద్ర జనసేన అవసరం అన్నది ఈరోజు ఉంది అని నిరూపించాల్సిందిగా నా విజ్ఞప్తి. ఇది వీళ్ళందరితోటి పార్టీ నిర్మాణం కూడా రూపురేఖలు మారుతాయి. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లోని మనకి ఇన్విటేషన్ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో సచివాలయాలతోటి మనం అనుసంధానం చేసుకొని మన రిప్రజెంటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఇక మొన్న అయితే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో ఎక్కడ కూడా చాలా చోట్ల జనసేనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది పూర్తిగా చూడాల్సిన బాధ్యత రేషన్ డీలర్లది. రేషన్ డీలర్లు అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో వాళ్ళకి నచ్చిన పార్టీలో ఉండడం వేరు, డీలర్షిప్ చేశాక అక్కడికి వచ్చాక వాళ్ళు ప్రజలందరితో ఒకే రకంగా ఉండాలి. ఇక్కడ జనసేన పార్టీని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం చూసుకొని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ రేషన్ డిపోల్లో ఏ అవకతవకలు జరిగినా మనకి అవి ఉన్నతాధికారులు తెలియపరచడం, ఎవరు స్పందించకపోతే మనకి సివిల్ సప్లైస్ డైరెక్టర్స్ బోడపాటి శివదత్, కడల ఈశ్వరి గారు ఉన్నారు మన ప్రాంతంలో, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట మెహర్ సుధీర్ గారు మనకు ఉన్నారు. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి రేషన్ షాపుల్లో ఏ విధమైన అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత జనసేన సభ్యులది, జన సైనికులది, వీర మహిళలది. ఈ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు మరింత బలంగా జనసేన పార్టీ తయారవ్వాలని కోరుకుంటూ వందే మాత్రం, జై హింద్.